ఓం నమో వెంకటేశాయ. మా విశాఖపట్నం నుంచి మేము దువ్వాడ నుంచి శ్రీ శ్రీ వరాల 7 వరాల వెంకన్న స్వామి ఆలయానికి ట్రైన్లో మేము వెళ్ళాము. నిజంగా శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి విశాఖపట్నం నుంచి సుమారుగా సాయంత్రం 6 గంటలకు ట్రైను మొదలవుతుంది. రాజమండ్రి 1 గంటకి వెళ్తుందండి. చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. చాలామంది మహిళలు ఫ్రీ బస్సు మీద వెళ్తున్నారు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. విశాఖపట్నం నుంచి ఎవరైతే వాడపల్లి వెళ్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం నుంచి ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. కొంతమంది ఇబ్బంది పడుతున్నా సరే సీట్లు ఎవరు ఏదో రిజర్వేషన్ లాగా ఉంటారు. కానీ వీళ్ళతో నాకు ముచ్చట ఏంటంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో నాకు ఫ్రెండ్స్గా పరిచయం చాలామంది ఉన్నారు. అయితే ఎవరైతే వీళ్ళందరూ అలా ఉన్నారో కొంతసేపటికే శవాసనం వేస్తారన్నమాట. ఈ ట్రైన్ జర్నీలోని ఈ శవాసనం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే చూసారా, ఎవరికి మట్టిగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకుని పోతుంటారు అన్నమాట. చూసారా, మొత్తం చాలా బాగుంటుంది. వచ్చేసామండి రాజమండ్రిలోనే ట్రైన్ తీరుతున్నాం. అందులోని మొత్తం అంతా కూడా ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోద్ది. మొత్తం జనాభా అంతా కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగుతారు. ఇక్కడ నుంచి కొంతమంది ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్లోనే రెడీ అయిపోతారు అనమాట. మరి కొంతమంది ఏమనుకుంటే నైట్ 1 గంట దిగాం కదా, ఫ్రెష్గా ఈ బద్దకాలతో వెళ్ళి కంట అక్కడ స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్ళి నీట్గా స్నానం చేసి వెళ్దామని కొంతమంది ఆలోచన. కానీ ఇక్కడ చూసుకోండి, ఆటోలు ఉంటాయి. నైట్ 1 గంట టైం కాబట్టి ఆటోలు మాత్రం ఉంటాయి. ఆటోకి 100 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. చాలా బాగా డ్రైవింగ్ ఉంటే బాగుంటుంది. అయితే మేము ట్రైన్ దిగ్గాలనే ఒక ఇరాన్ ఛాయ్ తాగాను. చాలా బాగుంది. ఎందుకంటే మొత్తం ఇంతసేపు నేను చేసిన జర్నీ మొత్తం కూడా ఈ ఇరాన్ ఛాయ్లో మొత్తం అంతా వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి తాగామట ఇరాన్ ఛాయ్. చాలా బాగుంటుందండి. మొత్తం అందరూ కూడా ఎలా ఉంటుందంటే శంభో శివశంభో ఏదో మొత్తం అన్ని ఆటోలే. శంభో శివశంభో అనే పాట వస్తుంది సరే, అలా విధంగా ఉంటుంది అన్నమాట. అందరూ కూడా ఆటోల మీద ఎక్కి జర్నీ మొత్తం అంతా సుమారుగా చాలా ఆటోలు ఉంటాయన్నమాట. అంటే ఈ వీడియో నేను తీసింది అంటే 7 వారాల్లో సహం తీసానమాట. మొత్తం అష్టోత్తర పూజతో సహా మొత్తం ఈ వీడియో మా మనీ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం కోరుకున్న కోరికలు అయితే ఉన్నాయో మొత్తం అన్నీ నెరవేరుతాయన్నమాట. ఇదేమో ఈ దారి అంటే మనకి డైరెక్ట్గా స్నానం చేయడానికి అక్కడ విఘ్నేశ్వర గుడి ఉంటుందన్నమాట. అక్కడ గోదావరి ఉంటుంది. గోదావరిలో స్నానం చేయడం. ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ చేసామట. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద ఆపత్తు ముక్కులవాడ అనాథ రక్ష తండ్రి, అందరూ కోరికలు తీరాలి, స్వామివారు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా విషయాలు ఉంటాయి ఈ వీడియోలోని. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే చాలా మంది ఏం చేస్తారంటే ఈ వరాల వెంకన్న స్వామి ఆలయానికి వచ్చి నైటు 12 కాకముందే 7 సార్లు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అలా కాదు. రూఢుగా చెప్పాలంటే మనకి సుప్రభాతం ఎప్పుడైతే స్వామివారి సుప్రభాత సేవ మొదలెడుతుందో అప్పటి నుంచి మాత్రమే మనం ఈ 7 వారాల వెంకన్న స్వామి ప్రదర్శనలో మొదలు పెట్టాలి. చాలా మంచిది. ఉదయమైనా పర్లేదు, చాలా బాగుంటుంది. స్వామివారి ఆశీస్సులు నిజంగా ఈ గుడిలో చాలా మంచి ఆశీస్సులు వస్తాయి దేవుడి దయ వల్ల. నిజంగా ఈ 7 వారాలు అయిన తర్వాత తిరుపతి వెంకన్న స్వామి ఆలయం కూడా వెళ్ళాలి. చాలా బాగుంటుంది నిజంగా, మంచిది. శ్రీ వెంకటేశాయ నమః. అంటే మనం తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క కాయిన్ వేయాలన్నమాట. అలాగే 7 కాయిన్స్ వేయాలి. ఫస్ట్ తిరిగినప్పుడు కాయిన్ వేయకూడదు. చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత కాయిన్ వేస్తే అప్పుడు 7 సార్లు మనకి గుర్తింపు ఉంటుంది. అలాగే
అక్కడ ఆ ఉండి దగ్గర ఏంటంటే ఫస్ట్ 7 పువ్వులు 7 కాయిన్స్ మన చేతిలో ఉండాలన్నమాట. అక్కడ పువ్వులు మట్టి దయచేసి మట్టి డిబ్బీలో మట్టి వేయకూడదు. అక్కడ చూసారు అక్కడ ఏంటంటే మనం 7 వారాల వెంకన్న స్వామికి ప్రతిష్టలు అయిన తర్వాత మనకి ఇక్కడ అంటే కొంతమంది నేనైతే ఇంట్లో మా అమ్మగారు చేశారు. అయితే అక్కడ మనకి దీపారాధన పూజ కోసం ఉంటాయన్నమాట. 7 ప్రమిదలు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ ఇస్తారన్నమాట. ఇది కేవలం 100 రూపాయలు అండి. అంటే అక్కడే అమ్ముతారు. ఇది మనకి నెయ్యి దీపం కావాలి, నెయ్యి దీపం ఇస్తారు. నిజంగా మటుకి బాగుందన్నమాట. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ అయితే నేనైతే మటుకి మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. నేను వెంకన్న స్వామి పూజ కార్యక్రమంలో నా స్వయంగా నాకు తెలియదు నిజంగానే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఫస్ట్ ఒక వారం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అయితే ప్రమిదలు పెడుతుంటే అందరూ చాలా అంటే ఎవరు కోరికలు వాళ్ళవి. ఇది నిజంగా అంటే కొనేసుకుంటారన్నమాట. సింపుల్గా ఎందుకు అలా కొనేసుకోవడం కాకుండా మనం ఇంటి దగ్గర తెచ్చుకుని పిండి అక్కడికక్కడ మన చేతిలో ప్రమిదలు తయారు చేసుకుని పసుపు కుంకుమ పెట్టుకొని స్వామివారి ఆరాధిస్తే చాలా మంచిది అన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. నిజంగా చేశాను నేను. చాలా మంచిది. ఆ వెంకటేశ్వర స్వామి కుటుంబాన్ని చల్లగా చూస్తే చాలు. చాలా బాగుంది నిజంగా. మనసులో కోరికలు కోరుకుంటున్నాను. అయితే నాతో పాటు మా తమ్ముడు అజయ్ కుమార్ కూడా వచ్చాడండి. అంటే ఒక్కొక్క వారం నాతో ఒకరు వచ్చారన్నమాట. చాలా అంటే ఒక ఇంటి దగ్గర నుంచి బయలుదేరగలనే కుటుంబంలో ఎవరో ఒకరు తోడుంటారు లాస్ట్ వరకు. మా తమ్ముడు అజయ్ కుమార్ కూడా వచ్చాడండి. నిజంగా దక్షిణానికి అయిన తర్వాత స్వామివారి విగ్రహం చూసారా ఎంత నిండుగా ఉంటుందంటే చీకట్లో మంచి వెన్నెలలో చాలా బాగుంటుంది. మొత్తం అందరూ మొత్తం అంతా అక్కడ అదే ప్లేస్ మాట అక్కడ మొత్తం దీపాలన్నీ వెలిగించి స్వామివారి ఆరాధించిన తర్వాత మేము ఇప్పుడు ఏంటంటే లైన్లోకి వెళ్ళాలన్నమాట. మరి స్వామివారి దర్శనం తీసుకోవాలి. మాకు సుమారుగా తక్కువ మాకు ఒక 3 అవర్స్ పట్టిందండి. అప్పట్లో అంటే మేము ఎప్పుడు వెళ్ళామంటే ఫిబ్రవరి నెలలో వెళ్ళామంట. మేము ఫిబ్రవరి నెలలోనే అప్పటికి కొద్దిగా మంచు ఉన్నదన్నమాట. మంచు వల్ల కొద్దిగా మాకు తిరిగినప్పుడు పెద్దగా ఏమీ అనిపించలేదు. అంటే ఈ వీడియో చాలా రోజులకి నేను ఎడిటింగ్ చేసి అలాగా చాలా రోజు టైం పడుతుందన్నమాట. ఏంటంటే ఒక చిన్న వీడియో కాదు కదా. స్వామివారి ఆశీస్సులు బాగా ఎటువంటి చిన్న తప్పు పొరపాట్లు లేకుండా మనం పాల్గొనాలి. అయితే లైన్లో కూడా చాలా బాగుంటుందండి. నాకు యాక్చువల్లీ అయితే లోపలికి అయితే ఫోన్ అనేది పర్మిషన్ లేదు. మన మనీ టీవీ పవనజం ఛానల్ అనగానే నా వీడియోస్ షార్ట్ వీడియోలు కూడా నేను గుడి దగ్గరికి వెళ్ళి తీసిన వీడియోలు అన్నీ చూపిస్తే అప్పుడు నాకు ఫోను అలౌడ్ ఇచ్చారన్నమాట. అస్సలు ఫోన్ అనేది బయట పెట్టేసే వెళ్ళాలి. ఏదో మనకి స్వామివారి ఆశీస్సులతో వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో వల్ల మనకి
ఫోన్ లోపలికి పర్మిషన్ ఇచ్చారన్నమాట. చూసారా అక్కడ లోపల గడప స్తంభం మొత్తం అన్నీ కూడా స్వామివారి దయ వల్ల అన్నీ కూడా వీడియోలు చాలా బాగా చేశాను నేను. వాళ్ళకు కూడా చుట్టుకుంటున్న పాపం అనేది నేను నిజంగా చెప్పాలంటే ఈ వీడియో చేయడం కాదు, కానీ నా 7 వారాలు కూడా ఒకసారి వైకుంఠ ఏకాదశి, ఒకసారి మొక్కంట ఏకాదశి, మొత్తం నాకు ఏకాదశిలు ఎక్కువ నాకు 7 వారాలు కూడా బాగా జరిగింది. చూసారండి ఇక్కడ మొత్తం జనాభా ఏంటంటే ఇక్కడ 1000 రూపాయలు టికెట్ అన్నమాట. ప్రతి శనివారం కూడా అష్టోత్తర పూజ చేస్తారన్నమాట. 1000 రూపాయల టికెట్ తీసుకొని స్వామివారి అష్టోత్తర పూజ చేస్తారన్నమాట. 1116 ఇస్తే కుటుంబంకి చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. మొత్తం అంతా ప్యాకింగ్లో లగేజీలు, లడ్డు, కొబ్బరి కట్టుపలతో కూడా చేస్తారన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అక్కడ ఈ వాడపల్లి వెంకన్న స్వామికి మొదటిసారి రాజుమటిని ఈయన ఫోటో కూడా అక్కడ పెట్టారు. అంటే ఇంకా మనకి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత పర్మిషన్ ఇచ్చారో మటుకు ఏంటంటే స్వామివారి విగ్రహాన్ని మన ఫోటో తీయడం అంటే కరెక్ట్ కాదు. అందుకే స్వామివారి గడప దాకా మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ గడప దాకా మనం ఫోటో వీడియో తీసాం. ఇంకా లోపల గుడి లోపల చూస్తే ఇంకోటండి లైవ్లోని మన స్వామివారి వెంకన్న స్వామివారి నిజంగా అదృష్టం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారి అనుగ్రహం లేకుండా మనం ఆయన మెట్లు మనం ఎక్కలేము. నిజంగా ఆయన అనుగ్రహం ఇచ్చారు కాబట్టి ఆ మెట్లు ఎక్కాము. స్వామివారి గడపలో దిగి మనం ఈ వీడియో తీసాం. నిజంగా ఆయన ఆశీస్సులు కుటుంబంకి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా చెప్తాను, చాలా మంచిది. వాడపల్లి వెంకన్న స్వామి చాలా చాలా కోరికలు తీర్చే చూసారా. ఆయన ఎవరంటే వాడపల్లిలోని మనకి ప్రదర్శన చేసినప్పుడు గోవింద గోవింద మరొక్కసారి మనకి మాటలు వినిపిస్తుందిరా ఆ గురువు గారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ఆయన కంటిన్యూగా ప్రతిరోజు కూడా అష్టోత్తర పూజ జరిగినప్పుడు కూడా ఆయన గోవింద గోవింద అని నామకరణం చేస్తారు. చూసారండి. అంటే మేము 7 వారాల్లోనే ఏదో ఒకసారి ప్రతిసారి గుడి డెకరేషన్ కానీ ఈ వైకుంఠ ఏకాదశిలో ఇలాగైతే మనకు దక్షిణం ఇచ్చాయి. నిజంగా ప్రతి వారంలో కూడా ప్రతి అద్భుతం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు ఇంత కళ్ళారు చూసే అదృష్టం మాకు దక్కినందుకు నిజంగా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి సన్నిధిలో ఉన్నంత సేపైనా పరమాత్మ మనకి ఉన్నంత సేపైనా దశపరమాత్మలు గౌతమ్ మీరు ఎక్కడ వసంతో అందించినామని మీకు అదే చెప్తున్నాను. మీరు ఫ్రెండ్స్ వచ్చినా ఫ్యామిలీస్ వచ్చినా మనకి స్వామివారి గుడిలోని గోవులకి మనం డబ్బులు ఇచ్చి కొద్దిగా ఆ గడ్డి కానీ ప్రసాదం మనం గోమాతకి పెట్టాలన్నమాట. నిజంగా ఇది కూడా చాలా అదృష్టం భావించాలి. నేను కూడా అక్కడ గడ్డి పరక తీసుకొని గోమాతకి నేను తినిపించాను. అంటే ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారి ఆశీస్సులతో పాటు గోరక్షగా మనం చెయ్యాలన్న ఆలోచనని ఈ గుడి తీసుకున్నారు.
చూసారా వీడియో? ఈ వీడియోలో గమనించండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ లాస్ట్ వీడియోలోని శివలింగంతో డెకరేషన్ ఉంది. ఈ వారంలోని తీసారన్నమాట. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రదర్శనతో ఈ వీడియో చేశాను నేను. చూసారా? అప్పుడు తెల్లవారుజాను 7 అవుతుంది. 7 గంటలకైనా జనాలు అలాగే కంటిన్యూ వస్తూనే ఉంటున్నారు. జనాలు చూసారు ఎంతమంది. కోరికలు, ఒక కుటుంబానికి ఒక కోరికలు, ఒక బాధ్యత. దానివల్ల ఈ కోరికల వల్ల ఇంకా వీళ్ళందరూ అలా వస్తూనే ఉంటారు. నిజంగా చాలా మనకి ఎలాగంటే అనుకోవచ్చు, మేమైతే విశాఖపట్నం జిల్లా మేమే వెళ్తున్నాం అనుకున్నాం. కానీ తెలంగాణ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, కర్ణాటక, ఇచ్చట చూస్తే ఒరిస్సా, విజయనగరం, మొత్తం అన్ని జిల్లాల నుంచి, అన్ని ఊర్ల నుంచి కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలోని ప్రతి శనివారం ఉంటారండి. నిజంగా చూసుకోవాలి, చాలా డెవలప్మెంట్ బాగుంది గుడిలోని. ప్రతి ఒక్కరు కూడా ఆ సేవకులు కూడా మనకి ఏదైనా సేవ చేసుకున్నా సరే మనకు ఆ పేర్లు ఇవ్వచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే మనకి పులిహార లడ్డు కౌంటర్ మటుది. ఇదేమో ఉచితంగా మనకి స్వామివారికి కమిటీ వాళ్ళు ఇచ్చే ఉచిత ప్రసాదం. అలాగే మన లడ్డూలకి కౌంటర్ అన్నమాట అవి. చూసారా? మొత్తం తయారింపు మొత్తం అంతా కూడా స్వామివారి మనం తింటున్న ప్రసాదం, లడ్డు, పులిహారి మొత్తం అన్నీ కూడా ఇక్కడే మేకింగ్ అవుతాయన్నమాట. అంటే కొంచెం లోపల పనిచేస్తున్నారు. నేను నా మొబైల్ తోటి జూమ్ చేసినమాట, వాళ్ళు క్లియర్గా కనిపించారు. చూసారు? అందరూ ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేశారన్నమాట. ఇక్కడ మనం గుర్తించేది మన కోసం ఈ వాడపల్లి గ్రామస్తులు వాళ్ళ సొంత ఖర్చులతోటి మనకి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే మనకు ఏదంటే మనం కొంటేనే వాళ్ళకి గిట్టుబడి అవుతుంది. దయచేసి వాడపల్లి వెంకన్న స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒక పువ్వులు కానీ, కాయగూరలు కానీ, మిఠాయిలు కానీ అన్నీ కూడా కొనుక్కోండి. ఆ పచ్చిమిరకలు మేము ప్రతి వారం 15 కేజీలు ఇంటికి పట్టుకెళ్ళాలని. ఇప్పటికి కూడా మేము ఆ ఎండాకాలంలో బాగా పచ్చిమిరకాయలు ఊరబెట్టుకొని మేము తింటున్నామన్నమాట. అంటే ఏంటంటే ఆ స్వామివారు, మనం వెళ్తే స్వామివారి ఆశీస్సులు మనకు ఉండాలి. మనం వెళ్తున్నందుకు వీళ్ళకి కూడా, ఈ వ్యాపారస్తులు కూడా మనం ఏదో ఒకటి కొంటేనే వాళ్ళు కూడా పూట గడిస్తుంది మనం ఆలోచించుకోవాలి. మనకి వాడపల్లిలోని ఒక నర్సరీ ఉందండి. ఈ నర్సరీలోని మొక్కలు అయితే చాలా తక్కువ రేట్లోని మంచి మొక్కలు ఉంటాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, చాలా మంచి మొక్కలు తీసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి, తక్కువ రేట్లో బాగుంటుంది. నిజంగా అగ్నికుల క్షత్రియ కులస్తులందరూ కూడా చాలా గౌరవంగా చెప్పుకునేది ఈయన పీనపోతు గజేంద్ర గారి ఫోటో అక్కడ ఉండడం నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ఆయన సృష్టించారు ఆ వెంకన్న స్వామి ఆలయంలో అగ్నికుల క్షత్రియ ఫోటో. మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. పక్కనే చూసారా? స్వామివారి గుడి ఎదుర్కొంటేనే కోనేటి మట్టిది కొత్తగా కడుతున్నారు. మరి ఇప్పుడు బహుశా ఇది పూర్తి అవ్వచ్చు. అంటే మేము ఈ వీడియో ఫిబ్రవరిలో చేసాం. చూసారా? చుట్టూ మంచు, అంతా చామంతి, బంతిపూలే. చాలా పంట బాగుంటుంది అక్కడ. నిజం చెప్పాలంటే మాకు నెలకి ఒక 5,000, 10,000 వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీ బతికేచ్చు అక్కడ స్వామివారి ఆశలతోటి. మొత్తం అంతా గోదావరి చాలా బాగుంటుందండి. నిజంగా చెప్పండి. అంటే నేను ఇందాక చూపించాను చూసారా? ఇక్కడ గోదావరికి స్నానాలు చేసుకొని వెళ్తారన్నమాట. ఇక్కడేమో వీళ్ళ పని ఇల్లే. అంతా డబ్బుల కోసం ఏదో మాయ మంత్రం చేస్తుంటారు. కానీ ఏది నరుడు మాట, ఏది పుణ్యమో, ఏది ధర్మమో ఎవరికి తెలియదు. కానీ స్వామివారి ఆశీస్సుల కోసం మనం వెళ్తాం. అక్కడ అందరూ బాగుండాలని కోరుకుంటాం అంతే. ఇది గోదావరికి వెళ్ళే స్నానాల కోసం అన్నమాట. అక్కడే స్వామివారి విగ్రహం, కనకదుర్గమ్మ తల్లి విగ్రహం కూడా ఉంటుంది. చూసారా? చాలా జనాభా కానీ, గుడి కానీ వాడపల్లి వెంకన్న స్వామి పుణ్యక్షేత్రంగా నిలిచింది. నిజంగా చాలా బాగుంటుంది. అంటే నేను ఇన్నిసార్లు నిజంగా అన్నాను, మీకు ఎవరికైనా బోర్ కొట్టచ్చేమో కానీ, అంటే ఇదంటే ఒక చరిత్ర తెలుసుకోవాలి మన అందరం కూడా. ఇక్కడ చూసారా? అన్నదానం అనేది మహా అయితే మనకి మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అవుతుంది ప్రతి గుడిలో కానీ ఎక్కడైనా సరే. కానీ ఇక్కడ వాడపల్లిలోని ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల దాకా అలాగా కంటిన్యూగా వాడపల్లి వెంకన్న స్వామి అన్నప్రసాదం కంటిన్యూగా ఉంటుందండి. ఏ టైంకి ఏ భక్తులు వెళ్ళినా సరే
ఇక్కడ అన్నం దొరుకుతుంది, భోజనం కడుపు నుండి బయటికి పంపించే విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట. మొత్తం ఫెసిలిటీ కానీ అన్నీ చాలా బాగుంటాయి. నిజంగా నేను అయితే మాకు యూట్యూబ్ ఛానల్ కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు లోపలికి వెళ్ళి మొత్తం వీడియోలు తీయడానికి. మొత్తం ప్లేస్ చూసారు ఎంత పెద్ద ఉందో. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ వంటలు కానీ ఎలా వండుతున్నారో కూడా మీకు చూపిస్తాను. మా వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనీ టీవీ పవనిజం. మనం భోజనం చేసినప్పుడు అనుకుంటాం కదా, ఈ వంటలు ఎవరు చేస్తున్నారు వాళ్ళని చూడాలి అనుకుంటాం. ఇక్కడ ఉన్నారు చూసారండి, ఈయనే అండి కుక్కు, సాంబార్ స్పెషలిస్ట్ అంట. చాలా బాగా అద్భుతంగా సాంబార్ ఉంటుంది. నిజంగా నేను కళ్ళారు చూశాను అనమాట. ఆయన వంట తీరు చాలా బాగా చేస్తారండి. ఆయనకి ఒక చిన్న చెమట వచ్చినా సరే వెంటనే గుడ్డతో తుడుచుకొని మరి ఈ ప్రసాదం తయారు చేస్తారు. ఎందుకంటే స్వామి ప్రసాదం, ఆ వెంకన్న స్వామి ప్రసాదం అంటే ఎటువంటి ఇబ్బంది ప్రజలు లేకుండా దివ్యంగా ఉండాలి అనే ఆలోచనే ఒక కుక్కి ఉన్న లక్షణం అది. చూసారండి సాంబార్ ఎలా బరా మండుతుందో. ఇంకా అన్నీ రెడీ చేసేస్తారు. మేము 8 గంటలకు వెళ్ళామట. ఆ 8 గంటల టైంలోనే మొత్తం అన్నీ రెడీ చేస్తారు. మహిళలు కానీ అందరూ కూడా చాలా మంచి సేవకులు చేశారు. ఇక్కడ మాకు నచ్చింది ఏంటంటే మెయిన్ ఇది వంట తీరు నచ్చింది. మొత్తం రవాణా సరుకులు మొత్తం అన్ని, కిరాణా సరుకులు మొత్తం అన్నీ కూడా చాలా బాగా ఎక్కడికక్కడ బండ్లు పెట్టుకొని ఇంకా చూసారా అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అంటే వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. వాడపల్లి వెంకన్న స్వామి ఆశీస్సులతో వస్తారు. చాలా ఇబ్బంది, లైన్లో ఉండి ఇబ్బంది పడతారు. ఒక్క కడుపుతో ఒక పిడిగడ అన్నం పెట్టాలన్న ఆలోచన వీళ్ళందరినీ. చూసారా ఇవి ఏంటంటే ఇక్కడ అన్నం వండే కుక్కర్ల మట్టివి, ఇవి కుక్కర్లోనే అన్నం వండుతారు అన్నమాట. ఇవి అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు. అన్నములను ఆశ్రయించి ప్రాణములు ఉంటాయి. అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి, ఆ సమయంలో మీరు పెట్టిన అన్నం ఏదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది. పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడనుకోండి, ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది. మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా భక్తులు వచ్చి భోజనం చేయడమే లేటు. ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా టైట్ అన్నమాట. లోపలికి వెళ్ళడానికైతే ఎవరికి అనుమతి ఇవ్వరు. నేనైతే లోపల నుంచి కొద్దిగా తెలిసిన వాళ్ళతో కొద్దిగా యూట్యూబ్ లాగా అనగానే కొద్దిగా నాకు పర్మిషన్ ఇచ్చారు లోపలికి వెళ్ళడానికి. చూసారా మొత్తం అన్నీ కూడా బళ్ళే, ఎక్కడికి వెళ్ళా బళ్ళే. మొత్తం అన్ని బైకులు, ఆటోలు, బస్సులు. అస్సలు బస్సులు అయితే అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి లేడీస్ అస్సలు తగ్గేది ఉంటారు. స్వామివారి ఆశీస్సులు అందరికి ఉండాలి. మొత్తం చూసేది అక్కడ బస్ స్టాప్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. మొత్తం వచ్చిన బస్సులు, పల్లి వెలుగులు బస్సులు అన్నీ కూడా ఫుల్ లేడీస్కే. ఫ్రీ బస్ ఏమో పల్లి వెలుగు లేడీస్కి, ఎక్స్ బస్ ఏమో బాయ్స్కి అన్నమాట. అక్కడే చిన్న కార్యక్రమం జరిగింది. అక్కడ ఏంటంటే మొత్తం వాడపల్లి వెంకన్న స్వామి కమిటీ వాళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరిని తీసుకొచ్చి చిన్న కార్యక్రమం చేశారన్నమాట. నేను కూడా చిన్న వీడియో తీశాను. మొత్తం వాళ్ళందరూ సన్మానం చేసుకొని చాలా మంచిగానే కార్యక్రమం చేసుకున్నారు. ఇది గ్రామ సర్పంచ్ రామగారిని అంటే అదే ఆర్య వయస్సులో ఉన్నటువంటి గొప్పతనం. మనం రూపాయితో స్టార్ట్ చేస్తే అది కోట్ల రూపాయల్లో మారుతూ ఉంటుంది. దానికి కారణం మనకు అమ్మవారు ఇచ్చినటువంటి జెనెటికల్గా వచ్చినటువంటి మనకి ఆలోచన. అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సమాజానికి సేవ చేయండి. ఇంకా కమిటీ వాళ్ళందరూ మీటింగ్ అవుతుంది కాబట్టి నేను అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చిన బస్ ఎక్కాను. బస్ ఎక్కితే ఏంటి అందరూ లేడీసే, ఫ్రీ బస్ కదా, ఇంకా అందరూ లేడీసే. అక్కడ 2 మగవాళ్ళు, ఇటుపక్క 2 మగవాళ్ళు, నేను ఒకడు ఉన్నాను అంతే. 5 ఉన్నాం. డ్రైవర్ ఆడమ్మగా తెలియదు మరి, ఆయన ఒకడు ఉన్నారు అంతే. ఇంకంతే మిగతా అందరూ లేడీస్ ఫ్రీ బస్సు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అష్టోత్తర పూజ కోసం మళ్ళీ నేను రాజమండ్రి వచ్చానమాట. ఈ అష్టోత్తర పూజ కూడా చూడండి చాలా బాగుంటుంది. నమస్కారం చేసుకోండి. అష్టోత్తర పూజకి నేను మా అమ్మగారు మా నాన్నగారు వెళ్ళామండి. నిజంగా అష్టోత్తర పూజ చాలా బాగా జరిగింది. ఇంకా మా అమ్మగారు
మా అమ్మగారు మా నాన్నగారు కూడా మేము అందరం వెళ్ళామండి. నిజంగా చాలా బాగుంది. మంచి దర్శనం చేసుకున్నాం. స్వామివారు అందరూ అంటే మీకు చివరిగా చెప్పాల్సిన ఒక నిజం చెప్పేస్తున్నాను. మీరు కానీ 7 వారాలు వెంకన్న స్వామికి మీరు ఇంకొక 2 వారాలు మిగులుతాయి అనుకున్న టైంలోనే 5వ వారంలోనే మీరు అష్టోత్తర పూజ కోసం బుక్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే తక్కువ రోజుల్లోనే మనకు అవకాశం వస్తుంది. మన 7 వారాలు అయిన తర్వాత మనం అష్టోత్తర పూజ కోసం మనం బుక్ చేసుకుందాం అనుకుంటే మటుకు దెబ్బ అయిపోతుంది. 1-2 నెలలు పట్టేస్తుంది అన్నమాట. ఎందుకంటే జనాలు బాగా పెరుగుతున్నారు కాబట్టి ఈ అష్టోత్తర పూజ కోసం అయితే మీరు ముందుగానే బుక్ చేసుకుంటేనే చాలా మంచిది అన్నమాట. ఓం నమో వెంకటేశ్వర. వీడియో బాగా చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి వీడియో ఇది, మీ అందరికి ఉపయోగపడుతుంది. మొత్తానికి ఈరోజు మాకు అష్టోత్తర పూజ పూర్తిగా అయిపోయింది. అయితే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ గోమాత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకొని మేము ఇంకా మొత్తం ఇంకా స్వామివారి ఆశీస్సు కూడా పూజ పెట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి అవకాశం వస్తుంది. చాలా మంచి వీడియో. నా మనీ టీవీ పవన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో ఉంటుంది. నేను మాట్లాడిన విషయాలు ఏమైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే ఐఎమ్ సారీ, క్షమించండి. కానీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. జై శ్రీరామ్, జై హింద్, ఓం నమో వెంకటేశ.